జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్రగ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులో మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి శుక్ర భగవానుడు ఇప్పటివరకు మంచి చేశాడు అనేది అయితే లేదు. ఎందుకంటే శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పెద్దగా మంచి చేయడు. కాకపోతే ఇప్పటివరకు తను మకర రాశిలోనే ఉన్నారు. ఈ మకర రాశిలో ఉన్నప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి పెద్దగా గొప్పగా ఏం చేయలేదు. కాకపోతే ఈ మకర రాశిలో ఉండి ద్వాదశ రాశులు అన్నిటి కూడా నడిపిస్తూ ఉంటాడు ముందుండి. అలానే ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి శుక్ర భగవానుడు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మంచి చేయడా, ఇప్పుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. 2 ఏళ్ళు కాబట్టి మకర రాశి వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సొంత ఇంట్లో కన్నా కూడా, అంటే మకర రాశిలో ఉండేటువంటి శుక్రుడి కన్నా కూడా కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రుడికి పవర్ ఎక్కువ, శక్తి ఎక్కువ. అట్లానే పనులు కూడా మకర రాశి వాళ్ళకి చాలా గొప్పగా చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడు అంటే ద్వాదశ రాశులు 9 రాశుల వరకు కూడాను, ద్వాదశ రాశులు 12 అయినప్పటికీ 9 రాశుల వరకు కూడాను ఆ ఒక శుభదృష్టి అనేది బాగుంటుంది. కాబట్టి ఆ మేర మకర రాశి వాళ్ళకి వేసిన గొంగన అక్కడన్నట్టు, అంటే కోరికలు ఆశలు పని చేయాలనే తపన మనకుంటుంది, కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తత్మేర ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఏదైతే శుక్ర భగవానుడు మారుతున్నాడు కాబట్టి ఆయన శుభదృష్టి అనేది మకర రాశి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అందువలన ఎవరైనా అన్న తమ్ముల మధ్యన గొడవలైనా ఆస్తి తగాదాలైనా కూడా అవన్నీ కూడా ఒక కొలికి వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తుంది. ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే కూడా ఈ శుక్ర భగవాను వల్ల వస్తాయి. ఖచ్చితంగా ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు అందరూ కూడా ఈ మేర ప్రయత్నం చేసినట్లయితే అన్న చెల్లెల మధ్యన ఉన్నటువంటి తగాదాలు, అక్క తమ్ముడు మధ్యన ఉన్నటువంటి తగాదాలు, అలానే తల్లిదండ్రులు మధ్యన ఉన్నటువంటి తగాదాలు కూడా, విభేదాలు ఏమైనా ఉంటే, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి తద్మేర మీరందరూ కూడా ఆ శుక్ర భగవానుడికి మీరందరూ వైట్ సంబంధించి, అంటే తెల్ల వస్త్రాలు గనక మీరు సమర్పించినట్టయితే మీకు ఆ తెల్ల వస్త్రాలు ఆ శుక్ర భగవానుడికి, నవగ్రహాల్లో ఒకటి శుక్రుడు,
ఆ శుక్రుడి దగ్గర ఈ తెల్ల వస్త్రాలు దానంగా అంటే శుక్రుడు భగవానుడికి ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది మకర రాశి వాళ్ళకి. అయితే ముఖ్యంగా చెప్పాల్సిన మకర రాశి వాళ్ళకి ఏంటంటే, ఇన్ని రోజులు ఈ యొక్క శుక్ర భగవానుడు సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మంచి అదృష్టం అనేది నేను చూడలేదు. అయితే ఇప్పుడు బాగుంటుంది చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా విదేశానికి ప్రయత్నం చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది. విదేశానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానాల్లో కూడా జాబులో గ్రోతింగ్, ముందు స్థాయికి వెళ్ళడం, అలానే జాబులో కొత్త జాబ్ రావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా శుక్రుడు భగవానుడు ఏం చేస్తాడంటే, ఏది కూడా మీకు ఎక్కువ లాంగ్ టైం ఉంచాడు, అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తూ ఉంటాడు. ఇవాళ అనుకున్నానంటే ఇవాళే చేస్తాడు, రేపు అనుకుంటే రేపే చేస్తాడు, నిన్న అనుకుంటే నిన్న చేస్తుంటాడు. శుక్రుడు భగవానుడు మకర రాశి వాళ్ళకి అలా ఉంటుంది అదృష్టం. ఏదైనా చేయాలంటే క్షణాల్లో పని అయిపోద్ది. శుక్రుడు భగవానుడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆ శుక్రుడు భగవానుడికి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనము ఇంకొంచెం అదృష్టం ఉండేసి ఆ అదృష్టం మొత్తం మకర రాశి వాళ్ళ మీద ఉందా అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు అందరూ కూడా మకర రాశి వాళ్ళందరూ కూడా ఏదైనా గుడిలో నేతి దీపం పెట్టడం ద్వారా, 2 ఒత్తులేసి అలానే మట్టి ప్రమిదిలో పెట్టడం ద్వారా ఆ ఒక శుక్రుడు సంబంధించినటువంటి దోషం తొలగిపోయేసి అన్ని విషయాల్లో పట్టాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలానే ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. అలానే ఈ శుక్ర భగవాను కూడా మీకు అండగా ఉన్నాడు. ఆయన మంచి చూపు అనేది మీ మీద ఉంటుంది, మంచి దృష్టి అనేది మీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ మకర రాశి వాళ్ళు అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని గొప్ప గొప్ప అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులోనూ ఎవరైనా సరే పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, అలానే ఈ శారీ బిజినెస్ కానివ్వండి, ఆల్మండ్స్, గోల్డ్, అలానే 1 గ్రామ్ గోల్డ్, అలానే మీరు ఇంకేదైనా చిన్న చిన్న వాటి బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, అలానే ఫుడ్ కోర్ట్స్ కూడా అండి, ఈ ఫుడ్ కోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మీకు అదృష్టం అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా అదృష్టం కావాలి, మకర రాశి వాళ్ళకి ఇంకా బాగుండాలి, ఇప్పటివరకు మేము చూసింది లేదనైనా చాలా మంది గురువులు చెప్పారు, స్వామిలు చెప్పారు, మాకు ఏ మాత్రం కలిసి రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు కలిసి వస్తుంది. ఏదైతే శుక్ర దోషం ఉందో, కలత్ర దోషం ఉందో, వీటన్నిటికీ కూడా వేప చెట్టు ఉంటే, రావి చెట్టు ఉంటే వాటికి నీళ్లు పోయడం ద్వారా కూడా ఆ దోషం విమోచన అవుతుంది. కాబట్టి తత్మేర మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినట్టయితే కనుక మకర రాశి వాళ్ళందరికీ ఈ శుక్రుడు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులైతే చాలా బాగుంటుంది. శుక్ర భగవానుడు కానీ చాలా మంచి చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఆ మేర మీరు అందరూ కూడా మకర రాశి వాళ్ళందరూ కూడా శుక్ర భగవానుడు సంబంధించినటువంటి దానాలు చేయండి, శుక్ర భగవాన్ సంబంధించినటువంటి అభిషేకాలు చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండండి. అయితే ఈ ద్వాదశ రాశులు అన్నిటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు, అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం. పెళ్లికి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క హారోస్కోప్ మీద, ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి లోపాలు, అలానే పాపాలు, అలానే ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్తి అయ్యేందుకు ఈ శుక్ర గ్రహం మారుతుంది. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను, లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ, పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్లిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు, ఏదైతే మనకి కాజు అంటామో, ఈ జీడిపప్పును గనక మనము దానం ఇచ్చినట్టయితే, లేదా శుక్రగ్రహం మీద గనక, నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటది, ఆ శుక్రగ్రహం మీద 1 కిలో జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోయినా కూడా, ఆ గ్రహం మీద సమర్పించినా, లేకపోతే నైవేద్యం పెట్టినా,
లేదా అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పిల్లలు పుట్టేదానికి కూడా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక, ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ, అలానే ఈ జీడి గింజల దానం అయినా మనం చేసుకోవచ్చు. జీడి గింజలు అయితే మాత్రము 21 మినిమం తీసుకొని దానం చేయాలి. జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి, మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు 1 కిలో తగ్గకుండా బ్రాహ్మణోత్తముడికి కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.